Everyone, today we are conducting parent master class in Jnanidhi Vidyaniketan English Medium High School. Today guest is Avinash mother Vijayalakshmi garu. Please welcome her. Hi, good morning children. How are you? అందరూ భోజనం చేస్తారా? వెరీ గుడ్. అందరూ బాగా చదువుకుంటున్నారా? మీరు చూద్దండి చాలా గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ లో ఉన్నారా? అల్లరి చేస్తారా మీరు బాగా? లేదు, అల్లరి చేసినట్లుగానే కనిపిస్తుంది నాకు. నేను ఈరోజు ఒక 4 వ్యక్తుల కోసం మీకు చెప్తాను. మనకి దేశానికి ముఖ్యమైన వ్యక్తుల కోసం చెప్తాను. నెంబర్ 1 వచ్చి పోలీస్. మన దేశానికి చాలా మంచి అధిపతి. తెలుసు కదా పోలీసులు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? వెరీ గుడ్. ఏదైనా దొంగతనం చేసినా ఏమైనా అయినా మన మీదకి ఎవరైనా గొడవకు వచ్చినా ఇతర దేశాల నుంచి మన దేశానికి యుద్ధం చేసినా వాళ్ళని ఖండించడానికి మన దేశానికి చాలా అవసరం. ఎవరు? పోలీసు. రెండవదిగా రైతుల కోసం మీకు తెలుసు అనుకుంటా. రైతులు ఉండడం వల్లే మనము ఫుడ్ తినగలుగుతున్నాం. అలా ఒక రోజు జ్వరం వచ్చిందని పడుకున్నారనుకో మనకు ఫుడ్ ఉంటుందా? ఉండదు. మన దేశం మీద చాలా దేశాలు ఆధారపడి ఉన్నది. దేనికోసం? మన రైతులు పండించే పంట కోసం. ఇప్పుడు సపోజ్ మనము ఇంట్లో మొక్కలు పెంచుతాం. అమ్మ వాళ్ళు అలాగట పచ్చిమిర్చి టమాటా అలాంటి మొక్కలు పెంచుతారా లేదా? అప్పుడు పెంచుతాం. మనం ఏం చేస్తాం? మన ఇంట్లోనే వండుకొని తినేస్తాం. కానీ రైతు మన కోసం, అందరి కోసం రైతు పంటలు పండిస్తారు. అవునే కదా? ఎసార్నో? అవును. మన అందరి కోసం రైతు ఎంతో కష్టపడి పంటలు పండిస్తారు. సెకండ్ థింగ్ టీచర్స్ మేడమ్స్ అండ్ సార్స్. మనకి పొద్దున వస్తారు మేడమ్స్ సార్స్. ఎందుకు వస్తారు? అది వెరీ గుడ్. మనకు చదువు నేర్పుతాకి గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అవన్నీ నేర్పుతారు. స్కూల్కి మా దగ్గర వస్తారు. పొద్దున్న ఇప్పుడు వస్తారు స్కూల్ నుంచి. పొద్దున్న వస్తారు, సాయంత్రం వరకు 4 వరకు స్కూల్లోనే ఉంటారు. ఇంటికి ఎప్పుడు వస్తారు? 5 వస్తారు. హోంవర్క్ చేసుకుంటారు, తింటారు, పడుకుంటారు. మా దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా? స్కూల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా మీరు? స్కూల్లో అంటే మాకన్నా ఎక్కువ రెస్పెక్ట్ మీరు ఎవరికి ఇవ్వాలి? ఎస్, వెరీ గుడ్. నువ్వు బాగా చెప్తున్నానా? టీచర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదో టీచర్ వాళ్ళు కొట్టేస్తున్నారో మనం హోంవర్క్ చేస్తలేదంటే అది మన మంచికే కేవలం. అంతేగాని వాళ్ళు ఏదో ఫామ్ ఇచ్చేసి అనకుండా మానేసి ఇంటికి వచ్చే పేరెంట్స్కి కంప్లైంట్ అస్సలు చేయకూడదు. టీచర్స్ ఏం చెప్పినా మనము శ్రద్ధతో వినాలి. ఆవిడ చదువులు నేర్పుతానే కదా. మీరు పోలీస్ అవుతారా, లాయర్ అవుతారా, ఇంజనీరింగ్ అవుతారా, డాక్టర్ అవుతారా? మీరు ఏమవ్వాలనుకుంటున్నారా? అందరికీ చాలా కోరికలు ఉన్నాయి. కానీ ఎన్ని కావాలంటే నీకు ఏం కావాలి? ఎస్, చదువు కావాలి. ఆ చదువు చెప్పే వాళ్ళు ఎవరు మనకి? అది టీచర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. తన కుటుంబాన్ని వదిలేసి ఎక్కువగా మీతో టైం స్పెండ్ చేస్తున్నారంటే మేడమ్స్ సార్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం బాగా చదువుకొని స్కూల్కి మంచి పేరు తెప్పియాలి. ఇప్పుడు మనం ఒక ర్యాంక్ వచ్చినాక క్లాస్లోని అవినాష్ వచ్చింది అంటారు. కానీ అలా కాదు. మీకు ర్యాంక్ వచ్చిందంటే అది స్కూల్కి ఘనత వస్తుంది. అవునా కదా? అందుకే ఇంటికి వచ్చి కంప్లైంట్లు మాత్రం చెప్పదు. అది చెప్పినా మేడం సార్స్ మనకి ఏం చెప్పినా అది మన మంచికే అనుకొని చక్కగా చదివి ప్రయోజనం రావాలి. చదివితే ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ చదువు వల్ల ఇంకోటి కూడా వస్తుంది. చదవడం వల్ల ఏంటది? మీరు చాలా తెలివైన వాళ్ళు. చిన్నపిల్లలు అనుకున్నారు కానీ మీరు చాలా తెలివైన వాళ్ళు. ఏంటది? చదువు వల్ల జాబ్స్ వస్తాయి. ఇప్పుడు తల్లిదండ్రులు అందరికీ చదువుకుంటే నా కొడుకు జాబ్ అవ్వాలి, పోలీసు, డాక్టర్ అని చాలా కోరికలు ఉంటాయి. చదువు అదే జాబ్ పరంగానే కాదు, చదువు ఇంకో విధంగా ఉపయోగపడుతుంది. అది దేనికి వస్తుంది? చదివితే మనకి జ్ఞానం వస్తుంది, తెలివితేటలు వస్తాయి. అందుకని చదువుని ఎప్పుడు మీరు నిర్లక్ష్యం చెయ్యొద్దు. రాత్రి నేను మా అబ్బాయిని అన్నాను, ఇలా మేడం ఫోన్ చేశారు వచ్చేయండి వస్తావా మమ్మీ అంటే
వచ్చి ఏం చెప్పండి మీరు చిన్నపిల్లలు మీకు ఏం గుర్తుండో కనీసం ఒక మాట చెప్పు అంటే మేడం మా ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు మేడమ్స్ వచ్చారు అని చెప్పారు నాకు. మా అబ్బాయి చెప్పాడు. అని చెప్పినా మీకు ఏం గుర్తుందో, మీరు చిన్నవాళ్ళు కదా, ఏం టాపిక్స్ చెప్పారా అని అడిగాను నేను మా అబ్బాయి. ఏం చెప్పారంటే ఒక ఆయన వచ్చి రైతుల కోసం చెప్పారంట, ఒక ఆమె వచ్చి సబ్జా గింజలు వాటర్ లెమన్ వాటర్ తాగమని చెప్పారంట, ఇంకొక ఆమె ఏమో ఏదో స్టోరీ చెప్పారని చెప్పారు, ప్రీవియస్ స్టోరీ ఏదో చెప్పారు. అమ్మ బాబా మీరు చిన్నపిల్లలు అనుకున్నా కానీ ఎంత తెలివితేటలుగా ఉన్నారో కన్ఫామ్గా నేను వస్తాను. నేను వస్తే ఏ ఒక్కరికన్నా చదవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది అని ఆ ఉద్దేశంతో వచ్చాను. అంతేనండి. ఇప్పుడు చిన్న క్లాస్ ముగ్గురు స్టూడెంట్స్ కావాలి. ఎలా చూడండి ఎలా చెవులు మూసుకొచ్చింది, చెవులు మూసుకో, ఏదో చూస్తుంటే ఏం చేస్తున్నారు? వీళ్ళకి అర్థాలు తెలుసా మీకు? తెలుసు కదా. అది చెడు ఎప్పుడు మనం మాట్లాడకూడదు. చెడు మాటలు బూతు మాటలు అలాంటివి మనం స్కూల్కి వచ్చామంటే అలాంటి మాటలు మాట్లాడామంటే అందరూ ఏమంటారు, అబ్బాయి ఏంట్రా బాబు ఇలా చెడు మాటలు మాట్లాడుతున్నారు, ఏం నేర్పుతున్నారు వీళ్ళ పేరెంట్స్, ఏం నేర్పుతున్నారు వీళ్ళ టీచర్స్ అంటారు. మీరు మాట్లాడటం వల్ల చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? మీకు వస్తుందా, పేరెంట్స్కి వస్తుందా, మేడమ్స్కి వస్తుందా? మీరు మాట్లాడడం వల్ల మేడమ్స్కి వస్తుంది, పేరెంట్స్కి వస్తుంది. అందుకే ఎప్పుడు చెడు మాట్లాడకూడదు. అలాగే చెడు ఎవరైనా చెప్పినా కూడా మనం వినకూడదు. తప్పని చెప్పి వాళ్ళు చెప్పినవి కూడా మనం చెవికి ఎక్కించుకోకూడదు. అదే చెడు మనం సినిమాలు చూసేస్తాం, ఏ గేమ్స్ ఆడేస్తాం, అలాగా చెడు కూడా మనం ఎప్పుడు చూడకూడదు. ఎప్పుడైతే ఈ మూడు మనం ఈక్వల్గా మనం పాటిస్తామో లైఫ్లో అత్యున్నతమైన ఎత్తుకి ఎదిగేస్తాం. మనం ఎదుగుతూ వల్ల మన స్కూల్కి మంచి పేరు,